వరుసగా 3 మాటల దేశంలో పువ్వు పార్టీ ఎలుగులయ్యింది. ఈ 3 మాటల మోడీ సారే పీఎం అయ్యిండు. ఇగేటు దేశంలో అధికారంలో ఉన్నారు. ఇప్పటికే శానా రాష్ట్రాలల్లా పువ్వు పార్టీ ముఖ్యమంత్రులు ఏర్బడి చేస్తుర్రు. ఆడోటి ఈడోటి లోకల్ పార్టీలు నడుమ షై పార్టీ గవర్నమెంట్ నడుస్తుంది. చల్ అట్లా కాదు, వచ్చే ఓట్లరకు దేశమంతా పువ్వు పార్టీ జెండాలే ఎగిరాలే. అన్ని రాష్ట్రాలల్లో బీజేపీ సర్కారే ఏలుబడి ఉంచేటట్టు రువ్వడు వెంచిర్రు పువ్వు పార్టీ పెద్ద మనుషులు. అన్నేమో గాని మొదలు తెలంగాణ మీద కన్నేసిర్రు. ఇప్పుడు రైట్, తెలంగాణలో పువ్వు పార్టీ జెండా ఎగురుడు పక్క. ఓ ఇది నేనంటున్న మాట కాదులో, పువ్వు పార్టీ వాళ్ళు చెప్తున్న ముచ్చటే. వచ్చే ఓట్లలో తెలంగాణలో కాషాయం జెండా ఎగురుడు, పువ్వు పార్టీ ఏలుబడి చేసుడు పక్కానట. అవు తెలంగాణ మీద కన్నేసిర్రు పువ్వు పార్టీ ఢిల్లీ పెద్ద మనుషులు. మొన్నటిదాకా పశ్చిమ బెంగాల్లో తిరిగినట్టు, పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పినట్టు, పార్టీ నిలుగులో చేసినట్టు, బెంగాల్లో పువ్వు పార్టీ అధికారంలోకి వచ్చినట్టు, వచ్చే ఓట్లలో తెలంగాణలో ఏలుబడులకు తెచ్చేందుకు తయారైతురు అన్నట్టు. 3 నెలల కోపాలి మోదీ సారు, అమిత్ షా సారు, నితిన్ నబీన్ సారు టూర్లు పెట్టుకుంటారట తెలంగాణకు. మరి అందరూ ఒక పాలు కలిసి గుంపు కట్టి వస్తారో, లేకుంటే నెలకొకరు అన్నట్టు ముగ్గురు వంతులు పెట్టుకుని వస్తారో తెలియదు గాని తెలంగాణ కొత్తుడు, పబ్లిక్ లో తిరుగుడు, మీటింగులు పెట్టుడు, ముచ్చట్లు చెప్పుడైతే పక్కానట. ఎవరెవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలి, ఏ జిల్లాలో ఎవరిని పెట్టాలి, ఏ జిల్లాకి తిరుగుడు సాల్వ్ చేయాలనేటి వాటి మీద సైలెంట్ ఆపరేషన్ సురువు చేసిందట కూడా ఆల్రెడీ పువ్వు పార్టీ. పెద్ద ముచ్చట ఏంటంటే హైదరాబాద్ మున్సిపాలిటీ ఓట్లకించి తెలంగాణ పువ్వు పార్టీలో ప్రచారం బండి పట్టాలు ఎక్కుద్దనేది రాష్ట్రంలో జోరుగా నడుస్తున్న ప్రచారము. అంటే ముందుగాల పట్నంలో జెండా ఎగిరేయాలి, అటంక మళ్ళీ ఓట్లకు రాష్ట్రంలో ఏలుబడిలకు రావాలనేది అలా ఉపాయం కావచ్చునేమో. మరి ఇగేటు ఓట్లకున్నది 2 ఏళ్లే కాబట్టి ఇప్పటికెంచే రుబడి పెంచిల్లు అన్నట్టు. రాష్ట్రంలో ఓట్లకు అధికారంలో ఉన్న షై పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న కార్ పార్టీ, రెండింటి నడుమ ఇప్పుడు పువ్వు పార్టీ. అంటే ఇక వచ్చే ఓట్లలో తెలంగాణలో 3 పార్టీల నడుమ 3 ముక్కలాట నడుచుడైతే పక్కా అన్నట్టే కొడుతుందబ్బా ఇదంతా చూస్తుంటే. చూడాలి మరి ఓట్లకి ఎట్టుంటుందో అనేటిదిగా.